అమ్మా కావ్య, నాన్నగారు. నేను ఇవాళ పట్నం వెళ్తున్నాను. వచ్చేసరికి సాయంకాలం అవుతుంది. నేను మళ్ళీ తిరిగి వచ్చే వరకు ఇంట్లో నుంచి బయటికి వెళ్తే తీసుకెళ్లి హాస్టల్లో జాయిన్ చేస్తాను. సరే నాన్నగారు. జాగ్రత్త. ఎక్కడికమ్మా? ఇప్పుడేగా నాన్నగారు చెప్పారు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళొద్దు అని. బాబాయ్ ప్లీజ్ బాబాయ్, నాన్నగారు వచ్చేసరికి ఎలాగో సాయంకాలం అవుతుంది కదా, అప్పట్లోగా వచ్చేస్తాను. ప్లీజ్ బాబాయ్, ఈ ఒక్కరోజు మా ఊర్లోకి వెళ్ళొస్తాను బాబాయ్, ప్లీజ్. చిట్టి తోడిగల అలుపన్నదే రాధా, ఎక్కడో పూల పొదరిళ్ళలో తుమ్మిదే వాలి చుమ్మంటే, రివ్వని తూవల నింగిలో నువ్విలా తేలిపోతుంటే, ఎలా నిన్ను ఆపను వయసా. ఆశపడినా చందమామ అందరాదే మరి, గమ్మత్తు చేసి అందాలే తెచ్చి నా గుండెల్లో దాచాలి. నా ఒళ్ళంతా మెరిసి మా ఊరంతా చూసి నా చుట్టూరా చేరాలి. ఏమి చిలక ఏమంటావి, నీకంటే నీ బాగుండాలి తెలుసా తెలుసా. చిన్ని చిన్ని ఆశలున్న పరువానికి అరుగెందుకే మనసా, తుల్లి తుల్లి తూలి చిట్టితోని గల అలుపన్నదే రాధా. మిడిసి పడకే చిలిపి గాలి లాగిన పైటని, ఎగిరిపోకే చిలుగు పైట ఇంత చిరుగాలికి. కొమ్మల్లో పిట్ట కుక్కు అంటుంటే నా ఒళ్ళేమో చల్లండి. అందాల రాజు అంతారి తెచ్చి రమ్మన్నట్టే ఉంది.
కావ్య, మీ నాన్నగారు వచ్చేస్తున్నారంట, త్వరగా వచ్చేయ్. బాబాయ్ వస్తున్నాను.